లేవికాండము 25వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమిటయ్యానంటే, ఒకరికొకరు సహనము కలిగి ఉండాలి. ఒకరినొకరు క్షమించే ఆ భావము కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఆ హృదయాన్ని కలిగి ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకరిని ఒకరు నిందింపక దేవునికి భయపడవలను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనము ఏమి చేయాలి? ఇరుగు పొరుగు వారిని, మన రక్త సంబంధులను, మన సంఘములో ఉన్న బిడ్డలను మనం ఏమి చేయాలయ్యా అనంటే, వారిని బాధింపక, వారిని ఇబ్బంది పెట్టక, వారిని దూషింపక, వారిని చేదరించుకోక మనం ఏమి చేయాలి అనంటే, దేవుని భయము కలిగి వారిని ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? భయము కలిగి ఉంటూ ఉన్నామా? ఈరోజు భార్య అంటే భయపడే భర్తలు ఉన్నారు. ఈరోజు భర్త అంటే భయపడే భార్యలు ఉంటూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలు భయపడుతూ ఉన్నారు. కానీ ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో నిర్మించుకున్న ఆ మనుషులు దేవాది దేవునికి భయపడడం లేదు. అందుకే అంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు దేవుని భయము కలిగి మీరు ఉండండి అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకరికొకరు భయం లేవు, దేవుని భయం లేదు. దెయ్యాలంటే భయపడుతూ ఉన్నారు, జంతువులంటే భయపడుతూ ఉన్నారు, లేదా నీ పై అధికారికి నీవు భయపడుతూ ఉన్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నీ దేవుడైన నీ యెహోవాను నేను నాకు భయపడితే మీకు కలిగేది ఏమిటో తెలుసా? మీకు నియమించిన ఆ దేశంలో మీరు సురక్షితంగా నివసిస్తారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు, వాటి ఫలములను మీరు తృప్తిగా మీరు తింటారు, సురక్షితముగా ఆ దేశంలో మీరు నివసిస్తారు. అంటే భయం లేకపోతే నీకు తృప్తి అనేది ఉండదు. దేవుని యందు భయం లేకపోతే నీవు వెళ్ళవలసిన ఆ దేశమునకు నీవు వెళ్ళలేవని మాట్లాడుతున్నారు. మొదట ఎవరి యందు భయము కలిగి ఉండాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. భయము కలిగి మనం ఏమి చేయకూడదు అంటే, ఎదటి వారిని నిందించకుండా వారిని మనము ప్రేమించే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అసలు భయం అంటే ఏమిటి? ఒక టీచర్కి ఒక విద్యార్థి భయపడుతూ ఉంటాడు. భయపడేవాడు ఏం చేస్తాడంటే, వాడు ఎంత కష్టమైనా ఆ యొక్క లెసన్స్ను వింటూ ఉంటాడు, తన విద్యాభ్యాసాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉంటాడు. మీ పిల్లవాడు తప్పు చేశాడు, బూతులాడాడు, విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తావో తెలుసా? ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పి ఒక కర్రను పట్టుకుంటావు, తీస్తావు. వాడు ఏమి చేస్తాడంటే, మా అమ్మ నన్ను కొడుతుంది, మా నాన్న నన్ను కొడతాడు అని చెప్పి వాడు భయము కలిగి ఆ పాపాన్ని చేయడు, విడిచిపెడతాడు.
అంటే దేవుని యందు భయము కలిగి ఉంటే నీవు నేను ఏ విధముగా ఉంటామనంటే పరిశుద్ధముగా మనం నివసిస్తాం. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నారు. నా యందు భయము కలిగి ఉంటే మీరు పాపమునకు దూరముగా, లోకమునకు దూరముగా ఉంటారు. మీరు దూరముగా ఉంటే నేను చూపించిన దేశంలో మీరు సురక్షితముగా నివసిస్తారని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము భయము కలిగి ఉంటూ ఉన్నామా? అసలు భయం అంటే ఏమిటయ్యా అని అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. హల్లెలూయా. అంటే దేవుని యందు భయం అంటే ఏమిటయ్యారంటే నీ చెడుతనమును విడిచిపెట్టడమే భయం అంటే. ఈరోజు నువ్వు భర్తకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు ఎవరి దగ్గర, అది నీ భర్త వింటే ఏం చేస్తాడు? నిన్ను 2 తిడతాడు, ఇంకా మాటకు వినకపోతే 2 కొట్టడం జరుగుతుంది. కొట్టిన తర్వాత మరలా ఆ మాట నీ నోట్లోంచి రాదు. అంటే నువ్వు ఎవరి మీద భయం కలిగి ఉండి ఆ మాట మాట్లాడడం లేదు అని అంటే నీ భర్త మీద నువ్వు, నీ అధికారం మీద నువ్వు భయం కలిగి ఉండి ఆ యొక్క ఇష్టం లేని ఆ పనిని, నీ భర్తకు ఇష్టం లేని పనిని నువ్వు ఏమి చేస్తున్నావు అంటే దూరపరుచుకుంటూ ఉన్నావు. మరి దేవుని యందు భయం కలిగి ఉండి నువ్వేమి చేయాలి? దేనిని విడిచిపెట్టుకోవాలి? దేనికి దూరముగా ఉండాలంటే చెడుతనమునకు దూరముగా ఉండాలి. హల్లెలూయా. జ్ఞానివి కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటయ్యానంటే నువ్వు చెడుతనమును విడిచిపెట్టడమే, చెడుతనమును అసహించుకోవడమని, ఆ పాపమునకు దూరముగా నువ్వు వెళ్ళిపోవడమే, నువ్వు పరిశుద్ధత నువ్వు కాపాడుకోవడమే ఆయన భయభక్తులు అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు చెడుతనాన్ని చూసి పరిగెడుతున్నావా? చెడుతనను విడిచిపెట్టి పరిగెడుతున్నావా? దేవుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన మనం ఎక్కడున్నాం అంటే ఆయన పాద పీఠము దగ్గర మనము ఉన్నాం. ఆయన నిత్యము కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము కూడా ఆయన మనల్ని చూడడమే కాదు, అంతరంగమును ఎరిగిన దేవుడైన. అందువల్ల మనం ఏమి చేయాలో తెలుసా? దేవుని భయము కలిగి పాపము దూరముగా పారిపోవాలి. పాప తలంపులు కానీ, ఆ పాప చేష్టలు కానీ మనం ఏమి చేయాలంటే మనం విడిచిపెట్టి ఆ భయము కలిగి దేవుని వైపు మనము పరిగెట్టాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంచి ఉన్నాం? భయం ఉందా? దేవుని భయం ఉందా? ఉద్యోగస్తుడు 9 గంటలకు వెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఆడు ఉద్యోగం పోతుందనే భయం. పని చేసేవారు యజమాని దగ్గరికి ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు వెళ్ళిపోవాలి. లేదనంటే 2వ రోజు నువ్వు అవసరం లేదు, నేను వేరే వాళ్ళని పెట్టుకున్నానని మాట్లాడుతాడు. ఈరోజు దేవునికి భయం మనము భయపడగలుగుతున్నామా తల్లి? సొలొమోను గంధకర్త అంటూ ఉన్నాడు, చెడుతనమును విసర్జించుకోవడమే, ఆ చెడుతనమును విడిచిపెట్టడమే, ఆ చెడుతనమునకు దూరముగా ఉండడమే భయము అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. 2వదిగా భయం అంటే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. చాలు తల్లి. భయభక్తులు అంటే యోబు గారు అంటూ ఉన్నారు, దుష్టత్వమును విడుచుటయే. ఏమిటి దుష్టత్వం? సాతానుడికి మరొక పేరు ఉంది. ఆడి పేరు ఏమిటయ్యానంటే దుష్టుడు. అంటే దాని అర్థం ఏమిటయ్యానంటే, ఒకప్పుడు సాతానుడు ఎక్కడ ఉన్నాడయ్యానంటే దేవాది దేవుని దగ్గర ఉండేవాడు. వాడికి దుర్బుద్ధి పుట్టింది, దురాశ పుట్టింది. దేవుడు గమనించి భూలోకానికి తోసివేశాడు. అంటే వాడికి ఏమి తెలుసయ్యానంటే పాపం అంటే ఏమిటో వాడికి తెలుసు, పరిశుద్ధత అంటే ఏమిటో వాడికి తెలుసు, మంచి అంటే ఏంటో చెడు అంటే ఏంటో వాడికి తెలుసు. అంటే వాడికి తెలిసి కూడా వాడు ఏమి చేస్తూ ఉన్నాడంటే దుష్ట స్వభావమును కలిగి ఉన్నాడు.
అంటే నువ్వు తెలిసి కూడా నువ్వు పాపము చేస్తూ ఉన్నావు అని అంటే, తెలిసి కూడా నువ్వు పాపములో తిరుగుతున్నావు అని అంటే, రక్షింపబడి కూడా ఆత్మను పొందుకొని కూడా నువ్వు ఆయన యొక్క మందిరంలో నాటబడి కూడా నువ్వు పాపము వైపు పరిగెడుతున్నావు అని అంటే, లోకము వైపు పరిగెడుతున్నావు అంటే దానిని ఏమంటారంటే దుష్టత్వం అంటారు. ఈ దుష్టత్వమును కూడా నువ్వు విడిచిపెట్టుకోవాలి దేవుని భయం ఉంటే. హల్లెలూయా. అదే అంటూ ఉన్నారు. సొలొమోను గారు అంటూ ఉన్నారు, పాపమును విడిచిపెట్టడమే భయం అంటూ ఉన్నారు. యోబు గారు అంటూ ఉన్నారు, నువ్వు రక్షింపబడి కూడా నువ్వు పాపము చేస్తున్నావు అంటే నువ్వు దుష్ట స్వభావం కలిగి ఉన్నావు, నువ్వు దుష్టుడిలాగా ఉన్నావు. కాబట్టి ఆ దుష్టత్వమును విడిచిపెట్టుకోవడమే దేవుని యందు భయం అంటూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అబద్ధం ఆడిస్తూ ఉన్నావు, నేను చేయరాని పనులు చేస్తూ ఉన్నాను, తిరుగులు తిరుగుతున్నాం. తెలిసి తిరుగుతున్నామా, తెలియక తిరుగుతున్నామా? తెలిసి దూషిస్తున్నామా, తెలియక దూషిస్తున్నామా? తెలుసు. దీనినే దుష్టత్వం అంటారు. యోబు గారు అంటూ ఉన్నారు, నువ్వు దేవుని భయం కలిగి ఉంటే ఇటువంటి దుష్టత్వ స్వభావమును కూడా నువ్వు విడిచిపెట్టాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. దావీదు గారు అంటూ ఉన్నారు, భయం అంటే ఏమిటో. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు ఏమిటైనంటే, భయము నుండి పాపము చేయకండి. ఎవరు భయం? నీ భర్త భయం, నీ అధికారి భయం, నీ యొక్క యాజకుడు భయం ఉంటే ఆయన కనబడినప్పుడు నువ్వు పాపం చెయ్యవు. నీ భర్త కనబడినప్పుడు నువ్వు పాపం చెయ్యవు. అబద్ధాలు ఆడు, టీవీ చూడవు. నీ భర్త కనబడుతుంటే నువ్వు రిమోట్ నాకేంటో తెలియదని మాట్లాడుతావు. యాజకుల్ని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు టీవీని ముసిగేస్తావు. అంటే కనబడినప్పుడు నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. దావీదు గారు అంటూ ఉన్నారు, భయం అంటే ఏమిటైనంటే నువ్వు కంటికి కనబడే పాపమే కాదు, నువ్వు పడకల మీద పడుకొని హృదయములో అంతరంగములో పాప ఆలోచనలు చేస్తూ ఉన్నావే, అది కూడా విడిచిపెట్టడం దేవుని భయం అంటూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా భయం కలిగి ఉన్నావా లేదా? పాపము అంటే భయము నుండి పాపము చేయకుడి. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఆయన. అంతరంగములో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని, నా అంతరంగాన్ని కూడా, నా హృదయమును కూడా, నా తలంపులను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. నా హృదయమనే, నా యొక్క బాహ్య స్వరూపమనే కాదు, నేను చేతులతో చేసిన పాపమే కాదు, నా అంతరంగంలో చేసిన పాపము కూడా దేవుని భయము కలిగి పాపము చేయవద్దనని, అదే భయము భక్తి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంతరంగంలో పడుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుని భయము కలిగి ఉంటే నువ్వేమి చేయాలి తెలుసా? పడుకుండేటప్పుడు కూడా నీ హృదయంలో వాక్యం ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించుకోవాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. భయము కలిగి ఒక్కనినొక్కను భయము కలిగి పాపము చేయకూడదు. అంటే నీలో దేవుని భయం ఉంటే నువ్వు పాపము చేయవు. దేవుని భయం ఉంటే నువ్వు దుష్ట సంబంధిగా నువ్వు ఉండవు. దేవుని భయం ఉంటే అంతరంగములో కూడా నీవు పాపము చేయవు. హల్లెలూయా. ఎంతకాలం ఉండాలండి ఈ భయం? ఎంతకాలం ఉండాలి? ఒకరోజా, 2 రోజుల? రక్షింపబడిన బిడ్డ ఏమి చేయాలో తెలుసా? దేవుని యందు భయము కలిగి పాపమునకు దూరముగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. పాపము నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఈ లోకము చుట్టూ పాపముతో నిండబడి ఉంది కాబట్టి. లోతు చేసింది అదే. సొదొమ గుమారలో ఉన్నాడు, కానీ దేవుని భయమునుంది అతను పాపము చేయలేదు. ఈరోజు మనం ఈ విధముగా ఉంటూ ఉన్నాం. దేవుని భయాలు లేకుండా పాడైపోయిన వారు ఉన్నారు. దేవుని భయం లేకుండా పాడైపోయిన యవనస్తులు, దేవుని భయం లేకుండా పాడైపోయిన కుటుంబాలు, దేవుని భయం లేకుండా రక్తధార కడిగిన బిడ్డలు అనేక మంది
ఉంటూ ఉన్నారు. ఆ యొక్క దేశానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఆ యొక్క నీకు నియమించిన దేశము యెరూషలేము పట్టణం, నీకు మించిన దేశము కానాను, నీకు నియమించిన దేశము, నీకంటే ఒక నివాసము, నీకంటే ఒక స్థలము సిద్ధపరిచినది ఎక్కడ తెలుసా? పరలోక రాజ్యము. హల్లెలూయా. భయము కలిగి ఉంటేనే, భయము కలిగి పాపము చేయకుండా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సురక్షితమైన దేశానికి వెళ్తావు. హల్లెలూయా. ఈరోజు భయం లేకుండా రక్షణ పొందుతూ ఉన్నారు, భయం లేకుండా పాపము చేస్తూ ఉన్నారు, భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, భయం లేకుండా నోటితో పాపము, భయం లేకుండా చేష్టలతో పాపము, భయం లేకుండా హృదయంలో పాపము, భయం లేకుండా చెడు నడతలు నడుస్తూ ఉన్నారు. అందుకైనా అంటూ ఉన్నారు, ఐగుప్తు నుంచి మీరు వచ్చారు, కానీ మీకు నియమించిన సురక్షితమైన దేశంలోనికి వెళ్ళాలంటే, మీరు సంతృప్తికరంగా జీవించాలంటే, ఇదిగో క్షేమకరంగా ఆ యొక్క దేశంలో మీరు నివసించాలంటే, ఒకరినొకరు బాధించుకోకుండా, ఒకరినొకరు విరోధభావము కలిగి ఉండకుండా, ఒకరిని ఒకరు క్షమించుకునే భావము కలిగి ఉండి, దేవునిని ప్రేమించి మొదట నీ ఇరుగు పొరుగు వారిని దేవుని భయము కలిగి ఉండి ప్రేమించమని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయపడాలయ్యానంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం, ఈ భయము ఎప్పుడు ఉండాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడే కింద రాస్తుంది, భయము లేనివాడు కీడులో పడిపోతాడు. నిత్యము భయము కలిగి ఉండాలి. రక్షణ పొందిన వ్యక్తి సన్నిధిలోనికి వెళ్ళే వరకు, దేవుడు నిన్ను పిలుచుకునే వరకు నీకు నాకు ఉండవలసింది ఏమిటయ్యానంటే భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. భయము కలిగి ఉండాలి. ఇది లోపిస్తుంది మనకి, ఇది కనబడడం లేదు. నీ దేవుని భయం ఉంటే నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వ్యర్థముగా పాడు చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వ్యర్థంగా పాడు చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన నోటిని వ్యర్థమైన వాటికి ఉపయోగించు. దేవుని భయం ఉంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన జీవమును వ్యర్థముగా నువ్వు పాడు చేసుకో. ఆయన అంటూ ఉన్నారు, నిత్యము దేవుని యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. హల్లెలూయా. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, లేదా 10 సంవత్సరముల కాదు. నీలో భయం ఉండవలసింది ఏమిటంటే, నీ శ్వాస నీలో ఉన్నంత కాలము ఆయన మీద భయము ఉండాలి. హల్లెలూయా. నీ జీవము నీలో ఉన్నంత కాలము, నీ దేహం నీ దగ్గర ఉన్నంత కాలము కూడా నువ్వు దేవునికి భయపడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎప్పుడు భయపడుతున్నాం? ఏదన్నా పెను ప్రమాదం ఇంటి మీదకి వచ్చి పడుతుంటే సంఘం వదలం, యాజకులకి నిద్రపోనివ్వం. నిత్యము కూడా ఆపద నుంచి దేవుడు గొట్టెక్కించే వరకు భయం. యాజకులు ఏం మాట్లాడతారా, యాజకులు నా కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా, సంఘం అంతా నా కోసం కన్నీరు గారుస్తున్నారా లేదా, భయం. ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా నింద వస్తే, ఏదైనా కన్నీరు వస్తే, ఏదైనా శ్రమ కలుగుతూ ఉంటే, ఏదైనా అనారోగ్యము వస్తూ ఉంటే భయం. అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. దేవుడు నిన్ను స్వస్థపరిస్తే భయం అనేది ఉండదు. వెచ్చలివిడైపోతూ ఉన్నా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయము, దేవుని యందు భయము కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. భయం అంటే ఏమిటనంటే పాపమునకు దూరముగా వెళ్ళిపోవడమే, పాపమును విడిచిపెట్టడమే. భయం అంటే ఏమిటనంటే దుష్టత్వమును విడిచిపెట్టడమే. భయం అంటే ఏమిటయ్యానంటే నీ అంతరంగములను కూడా పాపము లేకుండా చూసుకోవడమే భయము. భయం అంటే ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, నిత్యము భయము కలిగి పాపము చేయకండి. హల్లెలూయా. ఈరోజు భయం ఉన్నదా? ఒక ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన్ని. నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా? నేను ఆశీర్వదించడానికి నేను వచ్చాను, నేను నీతో మాట్లాడాను అని చెప్పి ఏమి చూశాడు ఆ మనిషిలో అని అంటే భయాన్ని చూశాడు. భయాన్ని చూసిన తర్వాత దేవుడు ఏమని మాట్లాడుతున్నారో చూడండి ఆయనతో. ఆది కాండము 22వ అధ్యాయము
12వ వచనం చదవండి తల్లి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యవేయకుము అతనిని ఏమీయూ చేయకుము నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరయ్యానంటే అబ్రహాము గారు కోసము దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఏమిటయ్యానంటే, లేక పుట్టిన ఆ కుమారుని నాకు బలి ఇవ్వి అని మాట్లాడారు. వెంటనే ఏమి చేశాడయ్యానంటే, పర్వతమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి బలి ఇవ్వడానికి సమస్తమును సిద్ధపరిచి ఆ పైకి కత్తినెత్తాడు. దేవుడు వెంటనే కలుగు చేసుకొని, అబ్రహామా చిన్నవాని మీద చెయ్యి వేయకు. దేవుడు చూశాడు. దేవుడు చూసి మాట్లాడుతున్నాడు, ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలిసినది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నిన్ను చూస్తుంటాను దేవుడు. ఈరోజు నిరంతరము కూడా అబ్రహాము గారిని చూసినట్టు నిరంతరము కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. భయము కలిగి పాపం చేస్తూ ఉన్నవా? దేవుని భయము కలిగి పాపం నుంచి దూరముగా పారిపోతూ ఉన్నావా? ప్రతిదీ పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడుతున్నావా? దేవుని వాక్యానికి భయపడుతున్నావా? దేవుని యొక్క మాటకు భయపడుతున్నావా? దేవుని కట్టడలకు భయపడుతున్నావా? ఆయన ఏది మాట్లాడుతున్నారో, ఏ వాక్యముతో నేను ప్రేమిస్తూ ఉన్నారో, ఏ వాక్యముతో నేను గద్దిస్తూ ఉన్నారో, ఏ వాక్యముతో నిరంతరం నేను నడిపిస్తూ ఉన్నారో, ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు భయభక్తులు కలిగి ఉండి నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావో లేదో, ఆయన నిత్యము ఆయన దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఈరోజు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల ఈరోజు మనం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అబ్రహామా, నువ్వు దేవునికి భయపడవని నేను గ్రహించాను, నాకు తెలిసింది కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ క్షణము నుంచి దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు భయం ఉందా? భయం ఉంటే ఏం చెయ్యం? పాపం చెయ్యం. భయం ఉంటే ఏం చెయ్యం? దుర్భాషలు మాట్లాడడం. భయం ఉంటే ఏం చెయ్యం? దుష్టత్వము మనలో ఉండదు. భయం ఉంటే ఏం చెయ్యం? గుండె కఠినం చేసుకో, హృదయాన్ని కఠినం చేసుకో, హృదయాన్ని దేవునికి సమర్పిస్తాం, శరీరాన్ని దేవునికి సమర్పిస్తాం, నీకు విలువైనది దేవునికి సమర్పిస్తాం. హల్లెలూయా. అబ్రహాము గారు చేసింది అదే. అక్కడ ఏ విధముగా దేవుడు ఆ యొక్క అబ్రహాము కోసం మాట్లాడుతున్నారంటే, ఆయన అంటూ ఉన్నారు, ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడు అని నేను గ్రహించానని మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి గ్రహించారు? ఆయన మొదట అబ్రహాము గారిని పిలిచారు, అక్కడ ఉండవద్దు, నేను చూపించే దేశానికి నీవు ప్రయాణమవు. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు అబ్రహాము. హల్లెలూయా. విడిచిపెట్టుకోవడము చూశాడు, విధేయత చూపడము చూశాడు, ఆయనతో నడవడం ప్రారంభించాడు అబ్రహాము. హల్లెలూయా. ప్రతిదీ చూస్తూ అంటూ ఉన్నాడు, నీకు విలువైనది నీ కుమారుడే, నీ దేహాన్ని నాకు సమర్పించావు, నీ ఆత్మ నాకు సమర్పించో, నీ సమస్తమును సమర్పించుకున్నావు, కానీ నీకు విలువైనది ఒకటి ఉంది. లేక నేను ఇచ్చిన సంతానము, 100 సంవత్సరంలో ఇచ్చిన సంతానము, నువ్వు ఆ యొక్క కుమారుని ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావని పరీక్షించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆ పరీక్షలో ఎవరు నెగ్గారయ్యానంటే అబ్రహాము గారు నెగ్గారా. నెగ్గిన తర్వాత, ఆ సమర్పించుకున్న తర్వాత ఏమి మాట్లాడుతున్నారు అనంటే, నేను నిన్ను నీ భయాన్ని చూసి, నా మాట మీద ఉన్న ఆ భయాన్ని చూసి, ఇదిగో నువ్వు నాకు భయపడుతున్నావా లేదా, నీ కుమారుని సమర్పిస్తావా లేదా, నీ కుమారుని అర్పిస్తావా లేదా, నేను చూసి అప్పుడు వరకు నేను ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయము కలిగి రక్షణ పొందావు. భయము కలిగి నీ శరీరాన్ని, దేహాన్ని సమర్పించుకున్నావా? భయం అంటే రక్షణ అనుకుంటూ ఉన్నావు. భయం అంటే ఏమిటో తెలుసా? ఆయన నీతో ఏది మాట్లాడుతున్నారో దాని ప్రకారముగా నడవడమే అసలైన భయం.
ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుని భయము కలిగి రక్షణ పొందావు, దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడవగలుగుతున్నావా? అబ్రహాము గారు ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని దేవుడే మాట్లాడారంటే ఆయనకు విలువైనది దేవునికి సమర్పించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు సమర్పించావా? నువ్వు సమర్పించగలుగుతున్నావా? నీ దేహం నీకు విలువైనది అనుకుంటూ ఉన్నావు, నీ ఆత్మ నీకు విలువైనది అనుకుంటూ ఉన్నావు, ఆయనకు సమర్పించావా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి తల్లి. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భయం అంటే ఏంటో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. భయమునుంది నీ శరీరమునకును నీ ఆత్మనకును ఉన్న కల్మషమును తీసివేసేసుకో. ఈరోజు నువ్వు శరీరాన్ని సమర్పించేవా ఆయనకి? నీ ఆత్మను సమర్పించేవా? నీకు విలువైనది నీ శరీరం అనుకుంటూ ఉన్నావు, నీకు విలువైనది నీ ఆత్మ అనుకుంటూ ఉన్నావు, అందుకే ఆయనకు నువ్వు సమర్పించుకోలేకపోతున్నావు. అబ్రహాము గారికి విలువైనది ఏమిటంటే లేక పుట్టిన కుమారుడు విలువైన వాడు. అంటే అబ్రహాము గారు ఏం అర్పించారు? మొదటంటే ఆయన శరీరమును ఆయన ఆత్మను దేవునికి అర్పించాడు. హల్లెలూయా. ఇంకా విలువైనది ఆయన దగ్గర ఉంది. ఏమిటంటే లేక పుట్టిన కుమారుడు, ఆ కుమారుని కూడా దేవాతి దేవునికి సమర్పించాడు. అందుకే అబ్రహామును దేవుడు అంటూ ఉన్నారు ఏమిటనంటే నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు భయపడితే నీ శరీరాన్ని ఆయనకు అర్పించుకుంటావు, నీ ఆత్మనుకు ఆయన అర్పించుకొని నువ్వు పాపము చేయకుండా నీ పరిశుద్ధతను సంపూర్ణము చేసుకుంటావు. హల్లెలూయా. అంటే నీలో కొద్దిగా భయం ఉంది, నీలో సంపూర్తి భయం లేదు. ఆయన అంటే నీ శరీరాన్ని ఇంకా తిండికి అర్పించుకుంటున్నావు, నీ శరీరాన్ని అలంకారానికి అర్పించుకుంటున్నావు, ఈ శరీరాన్ని నేత్రస జీవపు డంబానికి అర్పించుకుంటున్నావు. దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడినా అంటే నీలో ఏమి లేదయ్యానంటే భయం లేదు. రెండవదిగా ఏం అర్పించుకోవాలి? భయం ఉంటే నీ ఆత్మను ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. అంటే నీ శరీరమును నీ ఆత్మను సమర్పించుకొని నువ్వు చెడుతనమును విడిచిపెట్టి నీ సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి రావడం అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. దేవుని యందు భయం అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. రోజు భయం కలిగి ఉన్నావా? రోజు భయాలు లేవు. నువ్వు అనుకుంటున్నావు నా దేహం నా సొంతం అనుకుంటూ ఉన్నావు. దేవుడు అంటూ ఉన్నారు నేను విలువ పెట్టి నా రక్తం ఇచ్చి కొన్నాను. నీ ఆత్మ నీ సొంతం అనుకుంటున్నావు. ఆయన అంటూ ఉన్నారు నీ దేహంలో వాక్యముతో పాటు నీ దేహంలో ఆత్మకు నిలయమని మీరు ఎరగరా? ఎవరికి సమర్పించావు నీ దేహాన్ని? ఇంకా పాపానికి సమర్పించుకుంటున్నావు. యాజకులు చూస్తే ఒకలాగా, యాజకులు చూడకపోతే ఒకలాగా నీ అలంకరణ. సంఘంలో ఉంటే ఒకలాగా, సంఘము బయట ఒకలాగా. నీ శరీరాన్ని ఇంకా దేవునికి సమర్పించుకోలేదు, నువ్వు దేవునికి ఇంకా భయపడలేదు. ఉన్నావు, నటిస్తున్నావు అంతే. భయం ఉన్నదని నటిస్తున్నావు. నీ అంతరంగము ఆత్మలో వాక్యం ఉండాలి, అంతరంగంలో పరిశుద్ధాత్మ నిలయమై ఉండాలి. నీ ఆత్మ ఇంకా దేవునికి అర్పించుకోలేదు. నీ ఆత్మలో పగలు ఉంటూ ఉన్నాయి, నీ ఆత్మలో కక్షలుంటూ ఉన్నాయి, నీ ఆక్షలో పాపపు ఆ తలంపులు ఉంటూ ఉన్నాయి, నీ హృదయంలో వ్యభిచారమని ఆశ కలిగి ఉంటూ ఉన్నావు. నీ ఆత్మలో ఇగో శరీరాన్ని నేత్రస జీవటమని ఇంకా నేను ప్రేమించాలి, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. నీలో దేవుని భయం ఉండడం లేదు. దేవుని ఎవరు భయము కలిగి ఉన్నారంటే అబ్రహాము గారు దేవుని భయము కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? విలువైనది ఆయనకు సమర్పించారు కాబట్టి. ఇంకా నీ దగ్గర విలువైనది శరీరాన్ని నువ్వు ఇంకా ఆయనకు సమర్పించుకోలేదమ్మో, నీ ఆత్మని ఇంకా పరిశుద్ధాత్మకు నిలయమని ఇంకా ఆయనకు సమర్పించుకోలేదమ్మో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా సమర్పించుకోకపోతే నీ దృష్టికి నువ్వు అనుకుంటున్నావు నేను భయం కలిగి ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు
ఎవరు నిజమైన భయభక్తులు కలిగి ఉన్నారనంటే తన దేహమును తన ఆత్మను ఆయనకు సమర్పించుకొని సంపూర్ణమైన పరిశుద్ధతను కాపాడుకున్నవాడే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నవా తల్లి? అబ్రహాము గారు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. అబ్రహాము గారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి తల్లి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతనికి క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేస్తున్ననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. దేవుడు స్నేహితుడని అతనికి పేరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రహాము కోసం మాట్లాడుతున్నారు. అబ్రహాము ఎవరో తెలుసా? నాకు భయపడిన వ్యక్తి. ఎందుకయ్యానంటే యాకోబు పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే లేక కుమారుని నాకు అర్పించాడు కాబట్టి నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అబ్రహాము గారి కోసం మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మాట్లాడుతూ అంటూ ఉన్నారు, నాకు భయపడ్డాడు కాబట్టి అబ్రహాము, అతను ఎవరట? నీతిమంతుడు. మొదట నీతిమంతుడు, రెండవదిగా విశ్వాసములకు తండ్రి, మూడవదిగా నాకు స్నేహితుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము కోసము. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము ఇదిగో నా మాట వినడమే కాదు, విధేయత చూడడమే కాదు, నాతో నడవడమే కాదు, ఇదిగో విలువైన జీవితాన్ని, విలువైన కుమారుని నాకు అర్పించాడు. కాబట్టి అబ్రహాము ఎవరో తెలుసా? నీతిమంతుడు అబ్రహాము. రెండవదిగా అంటూ ఉన్నాడు అబ్రహాము విశ్వాసము గలవాడు. మూడవదిగా అంటూ అబ్రహాము నాకు స్నేహితుడు అనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయము కలిగి ఉంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీకు విలువైనది ఆయనకు సమర్పించుకుంటే, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే, నీ పాపమునకు దూరముగా, దుష్టత్వమునకు దూరముగా నువ్వు ఉంటే ఆయన దృష్టికి నీతిమంతుడిగా నీవు కనబడతావు. నీతిమంతుడే ఆయన రాజ్యములో నివాసము చేస్తారు. ఈరోజు నీతి కలిగి ఉన్నావా? అవినీతి కలిగి ఉన్నావా తల్లి? రెండవదిగా ఆయన అంటున్నారు విశ్వాసములకు తండ్రి. విశ్వాసం సంపూర్తి చేసుకున్నాడు. లేఖనం అక్కడ జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మొదట ఆయన చేసింది ఏమిటో తెలుసా? పరిశుద్ధతను సంపూర్తము చేసుకున్నాడు. రెండవదిగా అతను నీతిని సంపూర్తి చేసుకున్నాడు. మూడవదిగా విశ్వాసమును సంపూర్తి చేసుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, నేను వచ్చే కాలంలో ఈ భూమి మీద ఒక్క విశ్వాసినే కనుగొందున. విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడు నువ్వు విశ్వాసము కలిగి ఉంటావంటే నిత్యము ఆయన యందు భయము కలిగి ఉంటే నువ్వు ఏ విధముగా దేవునికి కనబడతావు అంటే నీతిమంతుడుగా కనబడతావు. రెండోదిగా విశ్వాసమును సంపూర్తి చేసుకున్న ఆ బిడ్డగా, విశ్వాసమును సంపూర్తి చేసుకున్న ఆ సంఘముగా, విశ్వాసాన్ని సంపూర్తిగా చేసుకున్న కుటుంబముగా నువ్వు కనబడతావు. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నారు అబ్రహాము ఎవరో తెలుసా? నాకు స్నేహితుడు. అప్పటి వరకు భక్తుడు, అప్పటి వరకు నీతిమంతుడు, అప్పటి వరకు విశ్వాసము కలవాడు. తర్వాత అంటూ ఉన్నాడు అబ్రహాము ఎవరో తెలుసా? నాకు స్నేహితుడు. స్నేహితుడైతే ఏమి చేస్తారయ్యా అనంటే ఒక్కసారి మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కలిగేది ఏమిటంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. రెండవదిగా విశ్వాసము సంపూర్తి చేసుకుంటావు. మూడవదిగా ఆయనకు స్నేహితుడు అవుతావు. ఆయనకు స్నేహితుడుగా ఉంటే నీ జీవితంలో ఉండే ప్రతి మర్మాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు. అబ్రహాముకి మర్మాన్ని తెలియజేసాడు. ఏమిటో తెలుసా? నేను నిన్ను చూడడానికి వచ్చాను కదా,
సొదొమ గుమారాన్ని ఒకసారి చూసి వస్తాను, ఒకసారి నాశనము చేస్తాను. మర్మము ఎవరికి చెప్పలేదు అక్కడ. మర్మం ఎవరికి చెప్పారంటే అబ్రహాము గారికి మాత్రమే చెప్పారు. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీకు తెలియచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ బిడ్డల కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు వరములు ఇవ్వడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఒక భక్తుడిగా లేవనెత్తడానికి ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాడు ఆయన. కానీ భయము లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు. అందుకే నీ కోసం ఆయన మాట్లాడడం లేదు, నీ కోసము నీ మర్మాన్ని ఆయనకి తెలియచేయడం లేదు తల్లి. నీకు ఎవరికి తెలియజేశాడో తెలుసా? అబ్రహాము స్నేహితుడైపోయాడు. ఆది కాండములు అంటూ ఉన్నారు, నేను నీకు ఏమీ తెలియచేయకుండా నేను చెయ్యను, వెళ్తూ ఉన్నాను, ఒకసారి సొదొమ గుమార నాశనము చేస్తాను చెప్పి వెళ్ళాడు తల్లి. ఈరోజు దేవుడికి నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆయన స్నేహితుడు అవుతాడు. ఆయనకు స్నేహితుడవుతే నీకు కలిగే ఆపదలు నీకు ముందు తెలియజేస్తాడు ఆయన. నీకు వచ్చే శ్రమలను ఆయన నీకు ముందు తెలియజేస్తాడు. నీ బిడ్డలకు వేదన వస్తుందా, ఆ వేదన కోసం నీ బిడ్డల కోసము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే దేవుడు ఆయన. నీ బిడ్డల కోసం దీవెనలు ఇచ్చాడా, ఆ దీవెనల కోసం మాట్లాడే దేవుడు ఆయన. నీ బిడ్డలకు వివాహం కావడం లేదా, ఆ వివాహం కోసం మాట్లాడే దేవుడు ఆయన. నీ యొక్క బిడ్డలకు ఉద్యోగం రావడం లేదా, ఆ ఉద్యోగం కోసం ఆ మర్మం దేవుడు నీతో మాట్లాడే దేవుడు ఆయన. నీ సమస్తము నీ కోసము ఆయన స్నేహితుడిగా నువ్వు మారిపోతే, ఆయన సమస్తము కూడా నీతో మాట్లాడే దేవుడు. నీ సంఘము కోసం కూడా నీతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అనేక బిడ్డలకు బయలుపరచడం జరిగింది సంఘములో. అయ్యా పలానా దర్శనం నాకు వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారు కాబట్టి, పలానా బిడ్డ కోసము ఈ దర్శనం వచ్చిందయ్యా, పలానా బిడ్డ కోసము ఈ విధంగా వచ్చిందయ్యా, పలానా బిడ్డ కోసము దేవుడు ఈ విధంగా మాట్లాడాడయ్యా అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనకు వచ్చే ఆపదలను మనకు తెలియడం లేదు. సాతానుడు ఏ విధంగా మన బిడ్డలను మింగివేస్తూ ఉన్నాడో, సాతానుడు మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా పాడు చేస్తూ ఉన్నాడో, మన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నాడో మనకు తెలియడం లేదు. కారణం ఏమిటనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు, భయభక్తులు లేకుండా తిరుగుతున్నాము కాబట్టి ఆయన నీ యొక్క ఆయన మర్మాన్ని తెలియచేయడానికి నీ దగ్గరికి ఆయన రానివ్వడం లేదు. నీ పాపము. అబ్రహాము దగ్గరికి వచ్చారు, ఆశీర్వదించారు, వెళ్ళిపోతూ అంటూ ఉన్నా, నీకు ఒక మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నా అని మర్మాన్నే తెలియజేశారు. అంతేకాదు, అబ్రహాముతో అక్కడ అంటూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కల వారితో ఆయన నిబంధన చేసుకుంటాడు. హల్లెలూయా. మర్మాన్ని తెలియచేయడమే కాదు, ఆపదను తెలియచేయడమే కాదు, శ్రమను తెలియచేయడమే కాదు, రాబోయే ఉగ్రత తెలియచేయడమే కాదు, ఆయన నీతో నిబంధన చేసుకున్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్న వారికి నిబంధన చేసుకుంటాడు. ఏమిటి నిబంధన అయ్యానంటే, ఒక్కసారి మనము చూద్దాం. ఆది కాండము 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అభివృద్ధి కాదు అక్కడ వచ్చేది. ఆయన అంటూ ఉన్నారు, అత్యధిక అభివృద్ధి, అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన కృప, అతి పరిశుద్ధత ఎవరికి? అన్నీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. ఈరోజు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా తల్లి? ఏది వస్తుందో నీ కుటుంబం మీదకి నీకు తెలియడం లేదు. ఏ ఆపద వస్తుందో, ఏ కన్నీరు వస్తుందో, ఏ వేదన వస్తుందో, ఏ అనారోగ్యమో వస్తుందో తెలియడం లేదు. గల కారణం ఏమిటో తెలుసు? ఆయన మాట్లాడే దేవుడే, నిన్ను స్నేహితుడిగా చేర్చుకున్న దేవుడే, నిన్ను ప్రేమించే దేవుడే, నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దే దేవుడే, నీ పరిశుద్ధతను సంపూర్తి చేసే దేవుడే, నీ కోసం, నీ బిడ్డల కోసం మాట్లాడే దేవుడే. కానీ ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం తల్లి? ఆయన అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఏమిటో తెలుసా? నిన్ను నీ సంతానమును అత్యధికముగా నేను
ఆశీర్వదిస్తాను, అత్యధికముగా నేను అభివృద్ధి పరుస్తాను, అత్యధికముగా మేలుతో నేను నింపే దేవుడు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యానంటే అబ్రహాము దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. తల్లి, భయం లేకపోతే ఏమి జరుగుతూ ఉందయ్యా అనంటే ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం 28వ అధ్యాయం ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం 58వ వచనము చదవండి తల్లి. జాగ్రత్త పడి చదువమ్మా. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఈ మహిమగల భయంకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగచేయును. అవి దీర్ఘకాలము ఉండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములయుండును. నీవు భయపడిన ఐగుప్త క్షయ వ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఎందుకోసం వెంటాడుతున్నాయి రోగాలు? ఆయన నామము మహిమగల భయంకరమైన నామమునకు భయపడక, తెలిసినా సరే భయపడక, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా పాపమును విడవక, పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తున్నా సరే, నీతో మాట్లాడుతున్నా సరే, హృదయాన్ని కఠినము చేసుకొని వ్యవహరిస్తున్నావు, కఠినము చేసుకుంటూ ఉన్నావు. ఈ వాక్యము నాకు కాదని మాట్లాడుతున్నావు, ఈ వాక్యము ఎవరికని మాట్లాడుతున్నావు. నేను కాదు, నేను నీతిమంతుడని మాట్లాడుతున్నావు. అందుకోసమైన అంటూ ఉన్నారు, నా నామమునకు భయపడకుండా, నా వాక్యమునకు భయపడకుండా నిష్టానుసారముగా ఈ లోక మనుషులకు అక్కడ లేఖనము సెలవిచ్చింది ఏమిటనంటే, నీవు భయపడిన ఐగుప్తు క్షయమునకు, అంటే నీవు భయపడుతున్నావు. ఎవరికి తెలుసా? ఐగుప్తునకు భయపడుతున్నావు. నువ్వు భయపడవలసింది దేవునికి, నువ్వు భయపడాలి. నువ్వు భయపడవలసింది తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మకు భయపడాలి. నువ్వు ఎవరికి భయపడుతున్నావు తెలుసా? ఐగుప్తునకు భయపడుతున్నావు. ఐగుప్తులో ఉన్న సాతానుకు భయపడుతున్నావు. దేవునికి భయపడడం లేదు గల కారణముగా ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తులో ఎన్ని రోగములు ఉన్నాయో, ఐగుప్తులు ఎన్ని బాధలు ఉన్నాయో, ఐగుప్తులు ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఐగుప్తులు ఎంత కన్నీరు ఉందో, ఐగుప్తులు ఎన్ని హింసలు ఉన్నాయో, ప్రతిదీ కూడా నీలో కలుగుతుంది. అది నిన్ను వెంటాడుతుందని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? వెంటాడుతూ ఉన్నాయి శ్రమలు, వెంటాడుతున్నాయి రోగాలు, వెంటాడుతున్నది కన్నీరు, వెంటాడుతున్నాయి బాధలు. గల కారణం ఏమిటో తెలుసా? ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో తెలియడంలే. దీర్ఘకాలిక వ్యాధులు, ఆ సమస్య తీరడం లేదు. మనిషి చనిపోతూ ఉన్నాడు కానీ సమస్య తీరడంలే. బిడ్డలను చూస్తుంటే బాధ, ఆరోగ్యం చూస్తుంటే బాధ, భర్తను చూస్తుంటే బాధ. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతుకుతున్నాం. కారణం ఏమిటో తెలుసా? దేవునికి భయపడక ఐగుప్తుకి భయపడుతున్నావు. అదే నీ మీదకు వస్తుంది, అది నిన్ను వెంటాడుతుంది అని మాట్లాడుతున్నాడు. అందుకైనట్టున్నారు, ఒకరినొకరు దేవుని భయము కలిగి ఉండండి. దేవుని భయం అంటే ఏమిటనంటే చెడుతనమును విసర్జించుకోవడమని జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. భయం అంటే ఏమిటంటే యోబు గారు మాట్లాడుతున్నాడు, దుష్టత్వమును విడిచిపెట్టడం. భయం అంటే ఏమిటని దావీదు గారు మాట్లాడుతున్నారు, నిత్యము భయము కలిగి ఉండి పాపము అంతరంగములో పడుకుండేటప్పుడు కూడా మీరు చేయకండి అని మాట్లాడుతున్నాడు. ఏమిటి భయం అండి అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నారు. ఏమిటంటే, నీవు మీ శరీరమును మీ ఆత్మను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొని పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడమే అని భయమని మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ విధంగా ఉంటూ ఉన్నాము తల్లి? భయము కలిగి ఉన్నాడు అబ్రహాము. భయము కలిగి ఉండడం వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డాడు.
భయము కలిగి ఉండడం వల్ల విశ్వాసమునకు కర్తను మాట్లాడుతున్నాడు, విశ్వాసములకు తండ్రిని మాట్లాడుతున్నాడు. భయము కలిగి ఉండడం వల్ల నాకు స్నేహితుడు అబ్రహామును మాట్లాడుతున్నాడు. భయము కలిగి ఉండడం వల్ల నేను అతనితో నిబంధన చేసుకున్నాను. అందుకే లేవి కాండములైన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? భయము కలిగి ఉండండి, ఒకరినొకరు భయము కలిగి, దేవుని భయము కలిగి ఉంటే నీకు నియమించిన దేశములో నీవు సురక్షితముగా నివసిస్తావు. అబ్రహాము సురక్షితమైన స్థానంలో పరదేశంలో నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? దేవుని యందు నిత్యము భయము కలిగి ఉన్నాడు అబ్రహాము. ఎటువంటి పాపము అతను చేయలేదు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపును పట్టుకొని అంతము వరకు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి లేఖనము సెలవిస్తోంది, సురక్షితమైన ప్రదేశంలో నీవు నివసిస్తావు. దేవుని భయం లేకపోతే నిన్ను వెంటాడుతుంది మరణము, నిన్ను రోగాలు వెంటాడుతాయి, నిన్ను శ్రమలు వెంటాడుతాయి, నిన్ను కన్నీరు వెంటాడుతుంది. ఆఖరికి వెంటాడి ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఆయన నియమించిన దేశంలోనికి నువ్వు వెళ్ళావు, నరకములోనికి వెళ్ళిపోతావు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని భయము కలిగి ఉన్నదా తల్లి, లేదా నటిస్తూ ఉన్నామా? దేవుని భయము కలిగి ఉంటే నీ ప్రాణ దేహములను ఆయనకు సమర్పించుకొని నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటావు, నీ విశ్వాసమును సంపూర్తి చేసుకుంటావు, నీ నీతిని సంపూర్తి చేసుకుంటావు. అబ్రహాము కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిని సంపూర్తి చేసుకున్నాడు, నీతిమంతుడుగా తీర్చిపడ్డాడు. విశ్వాసమును సంపూర్తి చేసుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. తన యొక్క భక్తిని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చూపించే దేశంలోనికి అబ్రహాము వెళ్ళిపోయాడు. నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతో 4వదిగా మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు నిందించుకొనక దేవుని భయము కలిగి ఉండండి నేను మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు ఎటువంటి భయాన్ని కలిగి ఉన్నావు? దేవుడు అబ్రహామును చూస్తున్నట్లు ప్రతిదీ నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. భయము కలిగి పాపాన్ని విడిచిపెట్టుకుంటూ ఉన్నావా? భయము కలిగి దుష్టత్వాన్ని విడిచిపెట్టుకుంటూ ఉన్నావా? నీ నోటి మాటలను విడిచిపెట్టుకుంటూ ఉన్నావా? నీ క్రియలను విడిచిపెట్టుకుంటూ ఉన్నావా? నీ అంతరంగంలో ఉన్న పాప తలంపులను విడిచిపెట్టుకుంటూ ఉన్నావా తల్లి? సమస్తము ఆయన చూస్తూ ఉన్నాడు. అబ్రహామును సమస్తమును పరీక్షించాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇందు మూలముగా నువ్వు నాకు భయపడవాడు అని నాకు అర్థమవుతుంది. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను. నీకు నియమించిన దేశంలో నువ్వు సురక్షితంగా నువ్వు నివసిస్తావు. నీకు నియమించిన దేశంలో సురక్షితంగా నువ్వు వెళ్ళిపోతావు. నీతిని సంపూర్తి చేసుకున్నావు, విశ్వాసాన్ని సంపూర్తి చేసుకున్నావు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నావు. ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, ఇదిగో నీకు నిబంధన చేసుకుంటూ ఉన్నాను. నువ్వెక్కడ ఉండవు, నువ్వు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోతావు. అబ్రహాము కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. పునాదులు గల పట్టణము కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తల్లి. ఈరోజు దేవుని భయము కలిగి ఉంటే పరలోకమైన పట్టణం కోసం నువ్వు ఎదురు చూస్తావు. పరలోకమైన పట్టణం కోసము పాపమునకు దూరముగా పారిపోయి పరిశుద్ధతను కాపాడుకుంటావు. నీ నీతిని నువ్వు కాపాడుకుంటావు తల్లి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఈరోజు వ్యర్థమైన మాటల యందు విశ్వాసం ఉంచుతున్నావు, వ్యర్థమైన లోక మాటల యందు, లోక క్రియల యందు, ఈ పాప క్రియల యందు విశ్వాసం ఉంచుతున్నావు. అందుకైనా చివరగా మాట్లాడుతున్నాడు, నేను వచ్చే సమయానికి ఈ భూమి మీద ఒక్క విశ్వాసిని కనుగొందునా. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ నీతిని చూస్తూ ఉన్నాడు, నీ పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు, ఆయన నీ యొక్క విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. చూసి నీతో నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లి. ఆయన నీతో నిబంధన చేసుకున్న దేవుడు. అబ్రహాముతోనే కాదు నిబంధన, ఇస్సాకుతోనే కాదు నిబంధన, యాకోబుతోనే కాదు నిబంధన, దావీదుతోనే కాదు నిబంధన. ఈ రాత్రికాల సమయంలో నీతోనూ కూడా ఆయన నిబంధన చేసుకున్న దేవుడు. నేను ఆయన ఆశీర్వదించే దేవుడు తల్లి.